హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్, ఫ్లో టాపిక్ వచ్చేసి ఫ్లోకీని గురించి అయితే అప్డేట్ అయితే ఇస్తాను. ఫ్లోకీ ఎందుకు ఇంత రైజ్ అవుతున్నది, వాటన్నిటి గురించి విత్ టెక్నికల్ ఆన్సర్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నిన్న అయితే నేను పెట్టిన వీడియో షిబా ఇను అయితే చాలామంది చూశారు. చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు. వాటికి సంబంధించి అయితే లాస్ట్లో అయితే చెప్తాను. ఎందుకంటే షిబా ఇనుకు సంబంధించి చాలామంది పర్సనల్గా అయితే మెసేజ్ చేశారు అండ్ చాలామంది కాల్ చేసి షిబా ఇను ఒకవేళ డౌన్ అవుద్దా కాదా అని మళ్ళీ ఏంటంటే నన్ను అడుగుతున్నారు పదే. నేను ఆల్రెడీ వీడియోలో అయితే చెప్పాను మీకు, మీరు లాంగ్ టర్మ్ పరంగా అయితే షిబా ఇను 100% అయితే హోల్డ్ చేయొచ్చు. ఏదైతే షార్ట్ టర్మ్ పర్పస్ ఉందో దాని ప్రకారంగా మాత్రమే నేను అక్కడ సేల్ చేసింది. దీని గురించి నేను లాస్ట్లో అయితే మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్లోకీను గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా జాగ్రత్త అయితే వినండి. ఫ్లోకీను ఎందుకు రైజ్ అవుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు తెలిసే ముందు కొన్ని టెక్నికల్ ఆన్సర్స్ అయితే ఫస్ట్ చూద్దాం. ఫ్లోకీని ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఎక్కడ నుంచి డ్రాప్ అవుతుంది, ప్రైస్ అనేది చూసుకున్నట్లయితే ఏదైతే రెడ్ లైన్ ఉందో కరెక్ట్గా చూసుకున్నట్లయితే ప్రైస్ అక్కడ నుంచి ఏంటంటే మనకేంటంటే హ్యూజ్గా అయితే క్రాష్ అయింది. ఎక్కడ దాకా క్రాష్ అయింది, మనకి ఏదైతే గ్రీన్ లైన్ ఉందో అక్కడ దాకా అయితే క్రాష్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఈ రెడ్ లైన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈ గ్రీన్ దగ్గరికి అయితే వచ్చింది. ఇది ఫస్ట్ రెడ్ అయితే మనకి రెసిస్టెన్స్ అండ్ కింద ఏంటంటే సపోర్ట్. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక మిడ్ లెవెల్ కూడా ఉంది. ప్రైస్ అనేది ఈ లెవెల్ నుంచి డ్రాప్ అయినప్పుడు మళ్ళీ బౌన్స్ అయ్యి ఎగ్జాక్ట్గా ఈ రెడ్ మన గ్రీన్ జోన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి రిజెక్ట్ అయింది. నేనైతే సర్కిల్ ఫామ్ చేశానో అక్కడ నుంచి రిజెక్ట్ అయింది. ఓకే, అది ఒక రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ టైం ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత అలానే బుల్ రన్లో వెళ్ళలేదు, మళ్ళీ ప్రైస్ అనేది పుల్ బ్యాక్ అయింది. ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్లయితే ఇదే గ్రీన్ జోన్ నుంచి అయితే అయింది. మళ్ళీ ఏదైతే ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయిందో మళ్ళీ డ్రాప్ అయ్యి ఎగ్జాక్ట్గా మనకి ఆ గ్రీన్ జోన్లో అయితే మనకి ప్రైస్ అనేది ఉంది. అప్పుడు మనకు తెలుసు మన ఫాలోయింగ్ వచ్చి ప్యాటర్న్ వచ్చిందని చెప్పి నేను అయితే సిగ్నల్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి అయితే మనం హ్యూజ్గా అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. నేను మళ్ళీ ఏంటంటే ఈ రేంజ్లో అయితే కొద్దిగా స్మాల్ ఎంట్రీ అయితే తీసుకున్నాను. అక్కడ నుంచి అయితే నేను టార్గెట్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫ్లోకీను పర్టికులర్గా అయితే కొన్ని డేంజర్ లెవెల్స్లో అయితే ఉన్నాయి. ఎందుకు అనేది ఓ డేంజర్ లెవెల్లో ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే ముందు ఫ్లోకీన్లో కొన్ని ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. నాకు అనిపించిన ప్రకారంగా అయితే నేనైతే ఫ్లోకీన్లో కూడా అయితే ఎగ్జిట్ అవుతున్నాను. నేను మెల్లమెల్లగా ఏంటంటే అన్ని కాయిన్స్లో నుంచి ఎగ్జిట్ కావడానికి రీజన్స్ ఉంటున్నాయి. ప్రతి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నేను ఉత్తగా అయితే నేను ఏ దాంట్లో కూడా ఎగ్జిట్ కాను. ప్రతి దానికి కన్ఫామ్గా ఏంటంటే ఒక న్యూస్ ఉంటే తప్ప నేనైతే ఎగ్జిట్ ఎట్టి పరిస్థితులు అయితే గాను. నాకు కూడా ఏంటంటే లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్ రావాలని ఉంటుంది. బట్ టెక్నికల్గా మనం చూసుకున్నట్లయితే దాని పర్సెంట్ కన్నా ఎంత ఇంక్రీజ్ అవుతున్నా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అదైతే గుర్తుపెట్టుకొని అయితే మనం స్టెప్ బై స్టెప్ అయితే మనం కన్సిడర్ చేసుకొని మార్కెట్ ద్వారా ఏంటంటే పుల్ బ్యాక్ అవుతుంది, మళ్ళీ ఏంటంటే బై చేసుకోవాలి. ఆ విధంగా డిప్లో దొరికినప్పుడు బై చేస్తూ వెళ్ళాలి. ఒకటేసారి ఇంక్రీజ్ అవుతే ఒకటేసారి డౌన్ అవుద్ది. అది నేను ఎప్పుడైనా చెప్తున్నాను, క్లియర్గా అయితే గుర్తుపెట్టుకోండి. ఏ కాయిన్ అయినా కానీ ఒకటేసారి ఇంక్రీజ్ అవుతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దాంట్లో ఏంటంటే బయింగ్ వాల్యూమ్ చాలా ఎక్కువ అయితే ఉంటుంది. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఎంత ఫాస్ట్గా అయితే బయింగ్ అవుతుందో అంత ఫాస్ట్గా సేలింగ్ అవుతుంది. దాన్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రాఫిట్ బుక్ చేయడం అయితే చాలా మంచిది. దానికన్నా మీకన్నా టార్గెట్ కన్నా కొద్దిగా ఎక్కువ పర్సెంట్ ఇంక్రీజ్ అయినప్పటికీ మనం టార్గెట్ని బుక్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మెథడ్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఫ్లోకీ చూద్దాం. ఫ్లోకీని చూసుకున్నట్లయితే ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి ఈ ప్యాటర్న్ ఏదైతే రెడ్ లైన్ ఈ గ్రీన్ లైన్ ఉందో అది సిమిలర్గా మనం చూసుకున్నట్లయితే ఈ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగే ఉంది. దీనికి టెక్నికల్ టార్గెట్ పరంగా చూసుకుంటే ఏదైతే సపోర్టు అండ్ రెసిస్టెన్స్ ఏవైతే ఉందో వీటి రెండింటిని టార్గెట్ అయితే చెక్ చేస్తే మనకు ఒక టార్గెట్ అనేది ఐడియా వస్తుంది. నేను కూడా సేమ్ అదే విధంగా చెక్ చేశాను. సిమిలర్గా చూసుకున్నట్లయితే మన ప్రాఫిట్ రేంజ్ ఏదైతే ఉందో మనకి ఎగ్జాక్ట్గా దాని అయితే టార్గెట్ని టచ్ అయ్యి అక్కడైతే హోల్డ్ అయింది. నేను దానికోసం ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఎగ్జాక్ట్గా నేను దీనికి దాదాపులో ఏంటంటే ఇక్కడ టార్గెట్ అయితే బుక్ చేశాను. ఇక్కడ నుంచి ఏంటంటే నేను ఫ్లోకీను సంబంధించింది ఎలాంటి కాయిన్స్ని అయితే నేను బై చేయను. ఓన్లీ ఏంటంటే సేలింగ్ అయితే అయిపోయింది. మార్కెట్లో నుంచి క్విక్గా అయితే ఎగ్జిట్ అయ్యాను. ఎందుకంటే నా టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని అచీవ్ అయింది. కాబట్టి ఏంటంటే ఫ్లోకీను ఒక డేంజర్ జోన్లో ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఒకవేళ డౌన్ అవుతే ఇప్పుడు మార్కెట్ అనేది ఇంకా కూడా ఏంటంటే అన్ని ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే చాలా వరకు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యాయి. కరప్షన్ అయితే ఏది రాలేదు, డైరెక్ట్ ఏంటంటే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. కొన్ని టార్గెట్స్ అయితే ఉన్నాయి, బట్ ఏదైతే బాగా ఇంక్రీజ్ అయి ఉందో అవి ఏంటంటే కరప్షన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అందుకోసం అయితే స్టెప్ బై స్టెప్ ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఎగ్జిట్ అవుతూ ఉన్నాను. నేను చెప్పేది అర్థమవుతుందా క్లియర్గా? మళ్ళీ నన్ను అడుగుతున్నాను పదే గ్రూప్లో. నేను చెప్పేది జాగ్రత్త తినండి. మార్కెట్లో ఏంటంటే మనం బై చేసింది ఎక్కడ రిస్క్ లేనప్పుడు. నేనైతే ఈ జోన్లో బై చేశాను, ఎల్లో జోన్లో. ఎందుకంటే మార్కెట్లో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఒకసారి సపోర్ట్ తీసుకుంది, ఇంకొకసారి సపోర్ట్ తీసుకుంది, ఇంకొకసారి సపోర్ట్ తీసుకుంది. దాంతోపాటు మనకి ఏదైతే లైన్ అయితే ఉందో ఈ మన గ్రీన్ లైన్ అక్కడ నుంచి కూడా ఒక సపోర్ట్ అయితే దొరికింది. కాబట్టి ఏంటంటే మల్టిపుల్ టైంలో సపోర్ట్ దొరికింది కాబట్టి నేను ఇక్కడ బై చేశాను.
ఓకే గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫ్లోకీను ఒకవేళ ఈ రెడ్ లైన్ క్రాస్ అవుతే ఇంకా కొద్దిగా పైకి వెళ్ళొద్ది. వన్స్ ఎంతవరకు ఇంక్రీజ్ అయినప్పటికీ ఫ్లోకీను తర్వాత మినిమం ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అక్కడ నుంచి డౌన్ అయితే కావాలి. ఎంత ఫాస్ట్గా అనేది క్విక్గా డౌన్ చేస్తారో నాకైతే తెలియదు, ఎందుకంటే బీటీసీ అనేది ఇంకా కొద్దిగా ఐలోనే ఉంది. అదొకటి మనకి కొద్దిగా పాజిటివ్ ఉంది. వన్స్ ఏంటంటే బీటీసీ ఒక్క రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పటికీ ఏవైతే ఈ మేమ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్గా క్రాష్ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే ఫండమెంటల్ కాయిన్స్ ఉన్నాయో అవి స్టేబుల్గా ఉండడానికి ట్రై చేస్తాయి, ఇంకా నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళడానికి అయితే మెల్లిమెల్లిగా అయితే ట్రై చేస్తాయి. కానీ మేమ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్లీ క్రాష్ అవుతాయి. అందుకోసం అనేది ఎగ్జిట్ అవుతూ ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లోకీని దాదాపుగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మినిమం ఒక 60% ఏంటంటే ఇప్పుడు డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అది ఇప్పుడు డ్రాప్ కావచ్చు, తర్వాత డ్రాప్ కావచ్చు, లేకపోతే 1 మంత్ తర్వాత డ్రాప్ కావచ్చు. ఒకవేళ ఈ లెవెల్ కన్నా ఇంక్రీజ్ అవుతే ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు నేను స్ట్రాటజీ అనేది చేంజ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడున్న స్ట్రాటజీ ప్రకారం ఖచ్చితంగా ఏంటంటే ఫ్లోకీని ఒక కరప్షన్ అయితే రావాలి ప్రతిసారి. ఏంటంటే ఇంకా దాంతోపాటు ఏంటంటే మనకి ఏదైతే ఆర్ఎస్ఐ లెవెల్ ఉందో ఇది మనం చూసుకున్నట్లయితే సిమిలర్గా ఇక్కడ ఓవర్ బౌట్ అయింది. ఏదైతే 80 లెవెల్ ఉందో దాని ఎబోవ్ అయితే వచ్చింది. ఇప్పుడైతే 80 కూడా కాదు, డైరెక్ట్ 100లో అయితే ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ కరప్షన్ రావాలి. మనకి కిందటిసారి 80లో ఉన్నప్పుడు దగ్గర ఎంత కరప్షన్ వచ్చింది, నియర్లీ చూసుకున్నట్లయితే దగ్గర 40% ఏంటంటే డౌన్ అయింది. ఇక్కడ నుంచి కూడా మినిమం 40% డౌన్ అయినా కూడా ఇంతవరకు డౌన్ కావాలి. బట్ ఇప్పుడు దానికన్నా ఎక్కువ ఓవర్ బౌట్ అయింది. కాబట్టి నేను అనుకుంటున్నాను మినిమం ఈ మాత్రమే తీయాలి. 50% అయితే 50 to 50% ఏంటంటే దాదాపుగా అయితే తీయాలి. తర్వాత ఏంటంటే ఫ్లోకీను సంబంధించి నేను తర్వాత అయితే చెప్తాను. ఇది గైస్ ఫ్లోకీను సంబంధించిన మొత్తం టెక్నికల్ అనాలిసిస్. ఫ్లోకీను ఎవరైతే బై చేశారో మీరైతే ప్రాఫిట్ అయితే బుక్ చేస్తే బెటర్. లేదు మీరు బుక్ చేయాలంటే అది మీ ఇష్టం, మీ రిస్క్ రేషన్ బట్టి అయితే మీరైతే మేనేజ్ చేసుకోండి. నా పరంగా ఏంటంటే ఎప్పుడు ఎంటర్ కావాలి, ఎప్పుడు ఎగ్జిట్ కావాలని స్టెప్ బై స్టెప్ నేను ఆ విధంగా ఎగ్జిట్ అవుతూ ఉన్నాను. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, ప్రీమియం గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఖచ్చితమైన ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. నేను ఆల్రెడీ ప్రీమియం గ్రూప్లో ఇచ్చిన కొన్ని సిగ్నల్స్ అయితే మీకైతే చూపిస్తాను. నేను కొన్ని పిహెచ్ఏ కాయిన్ అనేది ఇక్కడ ఇచ్చాను, మనకి ఈ ఏరియాలో సిగ్నల్ ఇచ్చాను ఎల్లో లైన్ దగ్గర. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే రెడ్ లైన్కి అయితే వచ్చింది. అదేంటంటే మన టార్గెట్ అయితే దాదాపుగా అయితే బుక్ చేసే పరిస్థితులు అయితే ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే షూషీ కాయిన్, ఇది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే క్లోజ్గా అయితే ఉంది. నేను ఇక్కడ వైట్ లైన్ దగ్గర ఇచ్చాను, ఆల్మోస్ట్ అయితే టార్గెట్కి అయితే రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకా చాలా కాయిన్స్ ఉన్నాయి, నేను అట్లా ఇచ్చినాయి అన్ని స్టెప్ బై స్టెప్ ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను. ఓఎన్టీ కాయిన్ ఎగ్జాక్ట్గా మనకి ఏదైతే లైన్స్ ఉన్నాయో అక్కడైతే ఇచ్చాను పింక్ లైన్లో. అండ్ ఎబోవ్ లైన్ దగ్గర అయితే టార్గెట్కి వస్తుందని చెప్పాను, అక్కడ దాకా అయితే మెల్లిమెల్లిగా అయితే వచ్చింది. ఇది ఒక రోజులో అయింది కాదు, దీనికి కావడానికి ఒక 15 to 30 days అయితే టైం పడింది. మార్కెట్ ఏంటంటే బుల్ మార్కెట్ ప్రకారం చూసుకొని అవి ఇంక్రీజ్ అయ్యాయి, ఒక్క రోజులో ఇంక్రీజ్ అయినాయి కావు. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఏవిఎక్స్ కాయిన్ కూడా చూడండి, ఇక్కడ సిగ్నల్ ఇచ్చాను. అండ్ ఈ పర్పుల్ లైన్ దగ్గరికి వచ్చేస్తుంది ఆల్మోస్ట్. అండ్ ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ అవుతే ఇక్కడ దాకా కూడా మన టార్గెట్ అయితే ఉంటుందని చెప్పి నేనైతే గ్రూప్లో అయితే ఇచ్చాను. ఇది అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఏసీఎం కాయిన్ కూడా సిగ్నల్ ఇచ్చాను, అది కూడా చూసుకున్నట్లయితే మనకి ఇదైతే బాటంలో ఈ వైట్ లైన్ దగ్గర ఉందో అక్కడ సిగ్నల్ ఇచ్చాను. ఆల్మోస్ట్ ఏంటంటే క్లోజ్ టు 2 టార్గెట్స్కి అయితే అచీవ్ అయిపోయినట్టే. ఇది కూడా మనం ఏంటంటే ట్రేడ్లో అయితే మెల్లిమెల్లిగా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అయితే అవుతున్నాయి. టోటల్గా చెప్పాల్సింది ఏంటంటే మీరు గ్రూప్లో ఉంటే మీకు ఎక్కువ ప్రాఫిట్స్ అయితే వస్తాయి. మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అనేది కంప్లీట్ అప్డేట్ అయితే ఉంటుంది. షిబాయిన్కి సంబంధించింది కూడా ఒకవేళ ప్రైస్ డ్రాప్ అవుతే మీరు ఎక్కడ బై చేయొచ్చు, ఒకవేళ లాంగ్ అవుతే మీకు ఏ రేంజ్లో మీకు మంచి బై చేసుకోవచ్చు అన్నది స్టెప్ బై స్టెప్ ఏంటంటే నీకు గ్రూప్లో అయితే ఇస్తున్నాను. గ్రూప్లో అయితే జాయిన్ కావండి. ఓన్లీ గ్రూప్లో జాయిన్ కావడానికి మీకు ఒక 1000 రూపీస్ మాత్రమే అయితే ఉంటుంది. కాబట్టి ఒక 1000 రూపీస్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, కాబట్టి మీరు ఫాస్ట్గా అయితే జాయిన్ అవుతారు అనుకుంటున్నాను. ఓకే గైస్, మీరు కూడా గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్త అయితే చూడండి. మళ్ళీ నన్ను అయితే నాకు ఎక్కువ మంది ఏంటంటే కాల్ చేస్తున్నారు గ్రూప్లో ఏమి ఇస్తారని. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇంతవరకు ప్రూఫ్ చూపించాను, ఎక్కడ బై చేసాం ఎక్కడ సేల్ చేసాం అవే నేను చెప్తాను. మళ్ళీ పర్టికులర్గా నాకు కాల్ చేసి ఇంకా డౌట్లు అడుగుతున్నారు. ఓకేనా, అది గుర్తుపెట్టుకొని మా టైం వెయిట్ చేయకండి, మీ టైం కూడా వెయిట్ చేసుకోకండి. ఓకేనా గైస్, ఇప్పుడు గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలో వాళ్ళైతే ఒక్కసారి అయితే జాగ్రత్త చూడండి. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్కి వెళ్ళిన తర్వాత ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి మీరు ఓన్లీ 1000 రూపీస్ అయితే మీరైతే పే చేయండి. పే చేసిన తర్వాత గూగుల్ పే ఆర్ ఫోన్పే ఏదైతే పే చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్ అయితే స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. వెంటనే ఏంటంటే గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. ఈ గ్రూప్లో జాయిన్ అయిన వెంటనే మీకు ఓన్లీ ఏంటంటే 1 మంత్కి మాత్రమే అయితే నేను కన్సిడర్ చేస్తాను. మీకు ఇచ్చే 1 మంత్ సిగ్నల్ అన్నీ మీరైతే చూసుకోవచ్చు, లేకుంటే రీసెంట్ సిగ్నల్స్ కూడా మీకు అన్నీ కనబడుతూ ఉంటాయి. ఆ 1 మంత్లో ఎన్ని సిగ్నల్స్ ఉన్నా మీకైతే వస్తూ ఉంటాయి. మళ్ళీ 1 మంత్ తర్వాత మీరు మళ్ళీ రీజాయిన్ అయితే అవ్వాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు, లేదు మీరు ఇంకా కొద్దిగా తర్వాత జాయిన్ అవుతారంటే మళ్ళీ కూడా జాయిన్ కావచ్చు. ఓకే గైస్, వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.